జీహెచ్ఎంసీ విస్తరణకు బీజేపీ వ్యతిరేకమన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ఆల్ పార్టీ మీటింగ్, పబ్లిక్ ఒపీనియన్ లేకుండా డివిజన్లు ఎలా పెంచుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన 300 డివిజన్లు పెట్టారని నిలదీశారు. మజ్లిస్ కోసమే విలీనం చేశారనే అనుమానం కలుగుతుందన్నారు. జీహెచ్ఎంసీలో విలీనమైన కొత్త ప్రాంత ప్రజలు విలీన కుట్రను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు రామచంద్రరావు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గెజెట్ పబ్లికేషన్ చేసిందో ఇందులో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్స్, కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలు జోడించి జీహెచ్ఎంసీ విస్తరణ చేసింది. జీహెచ్ఎంసీ విస్తరణని భారతీయ జనతా పార్టీ గతంలో వ్యతిరేకించింది. ఇప్పుడు కూడా దానికి మేము వ్యతిరేకంగా ఉన్నాం. గెజెట్లో 300 వార్డులు మేము ఈ యొక్క జీహెచ్ఎంసీ పెడతామని చెప్తున్నారు. 69 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ని, అంటే ఓటర్లని, జీహెచ్ఎంసీ ఓటర్లని 1,69,00,000 ఒక జనాభాను తీసుకువచ్చి హైదరాబాద్ నగరాన్ని విస్తరణ పెంచి ఇది దేశంలోనే అతిపెద్ద నగరం కింద మారుస్తారు అనేటువంటి ఆలోచన చేశారు. ఎటువంటి ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒపీనియన్స్ తీసుకోకుండా, అభిప్రాయాలు తీసుకోకుండా, ప్రజల నుంచి పబ్లిక్ హియరింగ్ లేకుండా మీరు ఈ విస్తరణ అదేవిధంగా 300 వార్డ్స్ డివిజన్స్ పెట్టారే, అది ఏ ప్రాతిపదికన పెట్టారు? మజ్లిస్కి మాత్రమే లాభం చేయడానికి ఈరోజు ఈ యొక్క స్టెప్ తీసుకున్నారని స్పష్టంగా కనబడతా ఉంది. 3 భాగాలు చేసి ఒక భాగం మొత్తం కూడా మజ్లిస్ పార్టీకి దారావతం చేసి వాళ్ళకు వచ్చేటటువంటి 70 సీట్లు ఏది ఉన్నాయో దాంతోపాటు 10-15 పక్క నుంచి మెజారిటీ సంబంధించినటువంటి ఒక బూత్లు ఒక డివిజన్ తీసుకొచ్చి వాళ్ళకి కలిపి ఆ ఒక్క పార్ట్ మాత్రం మొత్తం మజ్లిస్ పార్టీకి మేయరు, డిప్యూటీ మేయరు అన్ని వాళ్ళకు వచ్చేటట్టు వీళ్ళ సపోర్ట్ మళ్ళీ మిగతా దాంట్లో దొరికి ఏదైతే రూలింగ్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ, మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం, మేము వాళ్ళకి హెల్ప్ చేయండి అని క్విట్ ప్రోక్యోలానే హైదరాబాద్ ఒక స్వరూపాన్ని మారుస్తున్నది కాంగ్రెస్ పార్టీ.